ఘనంగా ఎర్రసత్యం జయంతి వేడుకలు. పాలమూరు జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రసత్యం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ పిట్టల మురళి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు ఎన్టీ రామారావు హయాంలో చురుగ్గా రాజకీయాల్లో పాల్గొని ప్రజలకు ఎనలేని సేవ చేశారని అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజలకు ఎంతో సేవ చేసిన ఘనత ఎర్రసత్యంకు దక్కిందన్నారు. ముదిరాజ్ సంఘం మరింత బలోపేతం చేసి ముదిరాజ్ బిడ్డలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే విధంగా కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు. ఈ సందర్భంగా జడ్చర్ల మాజీ సర్పంచ్ రేణుకమ్మ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకొచ్చి ముదిరాజ్ సంఘ కార్యక్రమంలో పాల్గొని ముదిరాజుల ఐక్యత చాటి చెప్పాలని అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతంగా తయారు చేసుకోవడానికి సంఘటితంగా ముందుకు వెళితేనే సాధ్యమవుతుందని అన్నారు. జడ్చర్ల ఈ కార్యక్రమంలో ముదిరాజ్ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు ఎడ్ల బాబన్న ముదిరాజ్, తెలుగు సత్యయ్య ముదిరాజ్, కాటమూని కిషన్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, నరసింహ ముదిరాజ్, చెన్నయ్య ముదిరాజ్, శివ ముదిరాజ్, చంద్రమౌళి ముదిరాజ్, బాలు ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మన పిల్లలు యాక్టివ్ ఉన్నందుకు ఆయన చనిపోయిండు, అదేవిధంగా ఆయన బర్త్డే ఉంది అని ఆలోచనతోటి ఇప్పుడు కూడా మన అందరూ కూడా ఫోన్ చేసి తీసుకురావడము, ఆయన ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషకరము. ఎందుకంటే ఉన్నప్పుడు ఎవరి విలువలు తెలియవు, పోయినాకనే తెలుస్తాయి. కనుక మనం ఆ విధంగా కాకుండా రాబో రోజుల్లో కూడా ఇదే కాదు, ప్రతి ఒక్కరిని కూడా నాకేం పట్టింది అనకండి. ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ చేయండి, వాళ్ళు 2 మాటలు చేయండి, 3 మాటలు చేయండి, వాళ్ళు ఫోన్లో లైన్లోకి వచ్చిన దగ్గర కూడా మాట్లాడి వాళ్ళను తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏడబడితే ఆడ ఏదో 3-4 కూర్చుని ఈ కార్యక్రమాలు చేస్తే చూసే వాళ్ళకు కూడా బాగుండదు. అట్లా కాకుండా ఒక యూనిట్గా ఒక సమస్య వస్తే ఈ ముదిరాజులు, ఈ బీసీలు బయటికి వెళ్ళిందని ఒక నిదానం పోవాలి. అదే కాకుండా ఎలక్షన్ల టైంలో మన ఓట్లను వాడుకుంటున్నారు, తర్వాత మనల్ని మర్చిపోతున్నారు. మళ్ళీ ఎలక్షన్ల టైంలో ఏదో ఒకటి తీసుకొస్తారు, మళ్ళీ రాండి అని పిలుస్తారు. దాని నుంచి అందరం గుంపైనాక వేరే వాళ్ళు లాభపడుతున్నారు, మళ్ళీ మనం యథాస్థితికే వస్తున్నాము. అది మీరందరూ కూడా ఇన్ని రోజులు ఎడ్యుకేషన్లో చాలా తక్కువ ఉండే, మన పనులు మనం చేసుకోవాలి, చాలా మంది బతుకుతుండ్రి. జిల్లా పరిషత్ మాజీ వెంకటయ్య సార్ ఉన్నప్పుడు ఇదే చెప్తుండే, మన వాళ్ళకు కులకాయకాలంటే పండ్లు, కూరగాయలు, చేపలు, మామిడి చెట్లు, చింత చెట్లు, చింతవాళ్ళ పండ్లు ఇవి చేసుకునే బతుకుతున్నారు మన కులము. ఎడ్యుకేషన్లో పిల్లలను ఎక్కువ శాతం చేర్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ చేపించాలని ఆయన ఎప్పుడు ఏ మీటింగ్లో అయినా ఇదే మాట్లాడుతుండే వెంకటయ్య సారు. కనుక మనం ఇప్పుడు అది ఆలోచన చేసి ఇప్పుడు పిల్లలను బాగా చదివించుకుంటున్నాము. కాకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలో చదివి ఉద్యోగాల వరకు వెళ్ళలేకపోతున్నారు. కనుక మీరు అట్లా వెళ్ళలేకపోతున్నారు, ఉన్న వాళ్ళనన్నా ఉద్యోగాల వైపు పయనించే విధంగా మన వాళ్ళు ఐక్యతతోటి ఉండాలి. మొన్న ఒక అమ్మాయి మన ముదిరాజు అబ్బాయి పనికి పెట్టుకుంటే ఆ అమ్మాయి ఏజ్ ఎక్కువ ఉండదు, ఆ అబ్బాయి కూడా అక్క అని పిలుస్తుండేవాడు. అయినా ఆమె 1 సైడ్ లవ్ చేసి నన్ను చేసుకోవాలని ఆమె క్యాస్ట్ ముందర పెట్టి ఆ పిల్లగాని 1 ఇయర్ నుండి కూడా సతాయిస్తే మొన్న పిలిచి మాట్లాడి, నీ 1 సైడ్ లవ్ చేస్తే మేమేం చేయాలి, ఆ పిల్లగానికి నీ మీద ఇష్టం లేదు కదా, నేను అక్క అని పిలిచిడు, అయినా ఆ పిల్లగానికన్నా నీ ఏజ్ 10 ఏళ్ళు పెద్ద ఉంది అని మాట్లాడి ఆ పిల్లగానికి ధైర్యం చెప్పి న్యాయం చేసినాము. అంటే ఆ రోజు మన వాళ్ళంతా దాదాపు ఒక 20-25 మంది 30 మంది గంగాపురం రోడ్డు